హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మానస క్రియేషన్స్. ఇవాళ మనం ఒక రెసిపీ చేసుకోబోతున్నాం. అదేంటంటే పన్నీర్తో బిర్యానీ. ఎలా చేసుకోవాలి ఇప్పుడు మనం చూసేద్దాం. ఫస్ట్ మనం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో గీ వేసుకోవాలి. నెయ్యితో అయితే మంచి టేస్ట్ వస్తుంది కాబట్టి మనం ఒక 2-3 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని నెయ్యి హీట్ ఎక్కాక పావు టీ స్పూన్ ఉప్పు, పావు టీ స్పూన్ కారము, పావు టీ స్పూన్ పసుపు వేసుకొని ఆ గీలో మనం దాన్ని మిక్స్ చేయాలి. అదంతా అలా మిక్స్ అయ్యాక ఇప్పుడు మనం పన్నీర్ని తీసుకొని ఆ మిక్స్లో వేసి బాగా ఫ్రై చేయాలి. అన్నీ చిన్నగా ఒక్కొక్కటిగా డ్రాప్ చేయాలి. అన్నీ వేసేసుకొని విరిగిపోకుండా అంటే నిదానంగా స్లోగా కలుపుతా వాటిని ఫ్రై చేయాలి. రఫ్గా కలిపితే విరిగిపోతాయి కాబట్టి స్లోగా నిదానంగా కలపాలి. ఆ ఉప్పు, కారం, పసుపు అంతా ఈ పన్నీర్ ముక్కలకి పట్టడానికి. ఇలా ఒక 5 to 10 మినిట్స్ చేసేసారంటే మనకి ఇలా బాగా పన్నీర్ పీసెస్ అన్నీ ఫ్రై అయిపోతాయి. ఇప్పుడు మనం దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. నేనైతే కుక్కర్లో చేస్తున్నాను, మీరు నార్మల్గానే చేసుకోవచ్చు. కుక్కర్ తీసుకొని 2-3 టేబుల్ స్పూన్ ఆయిల్, ఒక 2-3 టేబుల్ స్పూన్ గీ యాడ్ చేయాలి. నెయ్యి వేస్తేనే ఈ బిర్యానీకి మంచి టేస్ట్ వస్తుంది కాబట్టి నెయ్యి యాడ్ చేసి 2 బిర్యానీ ఆకులు, చెక్క, స్టార్ ఫ్లవరు, జీడిపప్పు, షాజీరా, జాజికాయి, లవంగాలు, మిరియాలు ఇవన్నీ బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసేసుకొని యాడ్ చేసి ఒక 2-3 మినిట్స్ అలా ఫ్రై చేయాలి. అలా నెయ్యిలో అవి ఫ్రై అయ్యేటప్పుడు చాలా మంచి స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం అందులోకి ఆనియన్స్ యాడ్ చేయాలి. ఆనియన్స్, పచ్చిమిర్చి యాడ్ చేయాలి. సన్నగా పొడుగుగా కట్ చేసేసి ఆనియన్స్ వేయాలి. అవి కూడా ఆనియన్స్ అంత మంచిగా ఫ్రై అయితే మనకి బిర్యానీ టేస్ట్ అనేది అంత బాగా వస్తుంది కాబట్టి అవి మాడిపోకుండా బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం వాటిని బాగా ఫ్రై చేయాలి. కొంచెం సాల్ట్ యాడ్ చేసామంటే ఆనియన్స్ తొందరగా ఫ్రై అవుతాయి. ఈ టిప్ అందరూ తెలిసిందే కాబట్టి కొంచెం సాల్ట్ యాడ్ చేసాం. ఒక 10-15 మినిట్స్ కల్లా మనకి బ్రౌన్ ఆనియన్స్ రెడీ అయిపోతాయి. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ వేసారంటే ఫ్లేవర్ బాగా వస్తుంది కాబట్టి ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక స్పూను బాగా కలపాలి. అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే అడుగు మాడిద్ది కాబట్టి కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం స్టవ్ని జాగ్రత్తగా కలపాలి. ఇప్పుడు మనం ధనియాల పొడి ఒక స్పూన్, బిర్యానీ మసాలా ఒక స్పూన్ యాడ్ చేయాలి. అవి కూడా వేసి ఒక 2 మినిట్స్ అలా బాగా ఫ్రై చేయాలి. ఇప్పుడు మనం అందులోకి రైస్ యాడ్ చేయాలి. మనం ఆల్రెడీ కడిగి నానబెట్టుకున్న రైస్ని ఇందులో యాడ్ చేయాలి. ఒక 1/2 అవర్ ముందు నానబెట్టుకోవాలి. ఆ రైస్ అంతా ఇందులో యాడ్ చేయాలి. ఇప్పుడు యాడ్ చేసి
రైస్ ఆనియన్స్ అంతా బాగా మిక్స్ అయ్యేలా మిక్స్ చేసేసి ఒక 2 మినిట్స్ రైస్ని కూడా వేగనివ్వాలి. ఇప్పుడు మనం ఇందులోకి వాటర్ యాడ్ చేయాలి. ఒక గ్లాస్కి 2 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేయాలి. నేను 1 గ్లాస్ రైస్కి 2 గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాను. నేను 2 గ్లాస్ రైస్ తీసుకున్నాను కాబట్టి 4 గ్లాస్ వాటర్ యాడ్ చేస్తాను. 4 గ్లాసెస్ వాటర్ యాడ్ చేయాలి. ఫ్రెండ్స్, మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఆల్ టు ఆల్ నోటిఫికేషన్ ద్వారా మీకు వీడియోస్ అన్నీ డైలీ రీచ్ అవుతాయి. ఇందులోకి ఇప్పుడు వాటర్ వేసినాక మనం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసి ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ఉన్నది కదా, ఆ పన్నీర్ పీసెస్ని కూడా ఈ వాటర్లో యాడ్ చేయాలి. పీసెస్ యాడ్ చేసేసాక కసూరి మేతి, మన దగ్గర ఫ్రెష్గా కొత్తిమీర ఉంటే వేసేసుకోవచ్చు ఫ్రెండ్స్. అవి లేనప్పుడు మనం ఏం చేయాలంటే మన దగ్గర ఎప్పుడు అవైలబుల్గా ఉంటుంది కదా కసూరి మేతి, అదే యాడ్ చేసామంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు పన్నీర్ పీసెస్ కూడా యాడ్ చేసేస్తాను. అన్నీ ఒకసారి అలా బాగా మిక్స్ అయ్యేలా కలిపేసి కుక్కర్ మూత పెట్టేసుకొని 2 విజిల్స్ రానివ్వాలి. 2 విజిల్స్ వచ్చాక ప్రెషర్ తీసేసి మనం ఇప్పుడు సర్వ్ చేసుకోవడమే. చూసారా ఫ్రెండ్స్, బిర్యానీ ఎంత బాగా వచ్చిందో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.